హాయ్, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. బాగున్నారు కదా? ఖచ్చితంగా బాగుండాలి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అప్పుడే లోకహితం. అయితే లోకహితం అనగానే నాకు బాగా గుర్తొచ్చిన అంశం ఏంటో తెలుసా? కాలపు నాటి విద్యార్థులు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ, మీకు బాగా నచ్చిన కొటేషన్ ఒకటి చెప్పండి. అంటే కొటేషన్ అంటే మనకు తెలుసు కదా, నీతి వాక్యం. మంచి నీతి వాక్యం ఒకటి చెప్పండి స్వామీజీ అన్నారు. ఆయన వెంటనే బాగా ఆలోచించేశాడు. ఆలోచించేసి చక్కగా గడ్డాలు ఉంటాయి ఆయనకి, స్వామీజీ. అంత మంచి స్వామీజీని అడిగేసరికి ఆయన కొంచెం గంభీరంగా మొహం పెట్టేసి, యద్భావం తద్భవతి, మతి అంతో గతి అంతా అన్నాడు. ఏమన్నాడు? యద్భావం తద్భవతి, మతి అంతో గతి అంతా. ఇది బాగుంది, చాలా బాగుంది. నిజంగా ఒక స్వామీజీ అలాంటి విషయం చెప్పారంటే తిరుగులేదు. అది పదాలు. యద్భావం తద్భవతి, మతి అంతో గతి అంతే. అవి నిజంగా ఏ స్వామీజీ చెప్పినా కూడా ఖచ్చితంగా 100% మనం మెచ్చుకోక తప్పదు. అయితే ఏ స్వామీజీ చెప్పారో ఒక్కసారి మీకు ఆ స్వామీజీ క్లిప్పింగ్ నాకు దొరికిందండి, వీడియో నాకు దొరికింది. ఆ వీడియో మీకు చూపిస్తాను. ఆ స్వామీజీ ఎవరో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి స్వామీజీ ఎవరో. నా ఫేవరెట్ కోట, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. మా నాన్న చిన్నప్పుడు నాకు నేర్పించినాడు. నేను అనుకున్నాను, నాన్న ఏం చేయాలి బేండి అంటే, నీ ఆలోచనలు అలా ఉండవు, అలా తయారవుతావు. ఎందుకు ఇదే చెప్తాను అందరికీ అంటే, గాడ్ యువర్ థాట్స్. మన ఆలోచనలు లేవో అవే మనకి హ్యాబిట్స్ అవుతాయి, అవే మన యాక్షన్స్ అవుతాయి. దట్ బికమ్స్ అవర్ డెస్టినీ. అందువల్ల యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ చూస్ యువర్ థాట్స్. నేను ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నాకు సరిగ్గా ఉన్నాయా లేదా? ఉన్నతమైన ఆలోచన ఉంటే ఉన్నతమైన జీవితం, దిగజారుడు ఆలోచన ఉంటే దిగజారుడు జీవితం. అంటే దానికి దట్ క్లియర్. అందుకనే యద్భావం తద్భవతి అనేది ఎంత ఉన్నతమైన కోట్ అంటే, దాన్ని తీసుకుంటే ఇంకా మనం ఏవి పుస్తకాలు చదవక్కర్లేదు. చూశారు కదా, ఆయనే మన పరమ పరమ పరమానంద, అదేదో యోగానంద, ఇదేదో నిత్యానంద. అలాంటి స్వామీజీ అనమాట. ఆ స్వామీజీ గనక అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చెప్తిరి. నిజంగా స్వామీజీ మీలాంటి వాళ్ళకి దండాలు ఎట్టుకోవాలి స్వామీజీ. యద్భావం తద్భవతి అంటే మీరు ఆచరిస్తారా స్వామీజీ? అవి ఒక చెప్పడానికైనా మీరు ఆచరిస్తారా? నీతి వాక్యం చెప్పాలి అనేటప్పుడు మనం ఆచరించాలి కదా స్వామీజీ. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు వద్దులే ఆ టాపిక్ తేనలే, ఎందుకంటే ఆ టాపిక్ తెస్తే మళ్ళీ మీ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. పర్సనల్ కదా. అందుకే అది వదిలేద్దాం. అది వదిలేసి ఇంకొక విషయం అడుగుతాను స్వామీజీ. చంద్రబాబు నాయుడు గారు రైతులని కాల్పులు జరిపి చంపేసినప్పుడు కానీ, లేదు డ్వాక్రా మహిళల్ని గుర్రాలతో తొక్కించినప్పుడు కానీ, లేదు గోదావరి పుష్కరాల్లో కొంతమంది చావుకి కారణమైనప్పుడు కానీ, ఇంకా కాదు గుంటూరు తర్వాత పక్క ఊరు వాటి దగ్గర చావులకి కారణమైనప్పుడు కానీ, మీకు అబ్బబ్బబ్బబ్బా ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మలాగా కనిపిస్తారు మీకు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మీరు ఆ దృష్టితో చూస్తారు. అంటే ఏది యద్భావం తద్భవతి. మీకు శ్రీకృష్ణులా చూస్తారు, మీకు శ్రీకృష్ణుడే కనిపిస్తాడు. మరి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైతం మీకు దుర్మార్గుడిగానే కనిపిస్తారు. ఆయన కొడుకు ఇప్పుడు కూడా కొన్ని కోట్ల మంది ప్రజాదరణ పొందిన నాయకుడు, ఆయన కూడా మీకు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడిలాగే కనిపిస్తారు. రాజశేఖర రెడ్డి గారి మీద మీకు కోపం ఉందా లేదా అనేది మీ అంతరాత్మకు తెలుసు. బయట ప్రపంచానికి అబ్బెబ్బెబ్బే నాకు నిజంగా ఏ కోపం లేదు, మీరు నమ్మాలి అని చెప్తారు కదా. అయితే ఇక్కడ ఇంకొకటి అడుగుతారు, మతి అంతో గతి అంతే, యద్భావం తద్భవతి. ఈ రెండు సూత్రాలు మీకు అక్షరాలా వర్తిస్తాయా వర్తించవా? మీరు పాటిస్తారా పాటించరా? మీరు నమ్ముతారా నమ్మరా? ఎందుకు నమ్మరు? మీ నాన్నగారు చెప్పారని చెప్తారు కదా. మాట్లాడితే కానిస్టేబుల్ వెంకట్రావు గారిని వెనక్కి తీసుకొస్తారు కదా. కానిస్టేబుల్ వెంకట్రావు గారిని తీసుకొచ్చి ఈ మధ్యన చూపిస్తుంటారు కదా, ప్రతి దానిలో పెడుతుంటారు కదా ఈ మధ్య. మీ నాన్నగారు చెప్పిన వాక్యం మరి ఎందుకు నమ్మట్లేదు? మీరు ఎందుకు ఆచరించట్లేదు? ఒకవేళ మీరు నమ్మితే, ఒకవేళ మీరు ఆచరిస్తే నిజానికి
యద్భావం తద్భవతి అంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవ్వాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినే, నేను ఒక పార్టీ సొంతంగా నా పార్టీకి నేను అధ్యక్షుడిని అనుకుంటే గనక, మీరు అదే నమ్మితే గనక మీరు ముఖ్యమంత్రి అవుతారు కదా. మతి ఎంతో గతి అంతే. చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించాలి, జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని లాగేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లాగాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లాగాలి. ఇదే మీ మతి అయినప్పుడు మీ గతి అక్కడే ఉంటుంది కదా. గత 14 సంవత్సరాలుగా మతి ఎంతో గతి అంతే అనడానికి మీరు ప్రత్యక్ష ఉదాహరణ కదా. మరి మీ మతి ఎందుకు అంతకు మించిని వెళ్ళట్లేదు? మతి ఎంతో గతి ఎంతో కాబట్టే మీరు వెళ్ళి 35 సీట్ల కోసం, కేవలం 35 స్థానాల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి బాబు గారు బాబు గారు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి బాబు గారు బాబు గారు బాబు గారు 35 సీట్ల కోసం. అదే 35 సీట్లలో ఇండివిజువల్గా 35 సీట్లు, కేవలం 35 సీట్లలో 175లోంచి కేవలం 35 స్థానాలు ఎన్నుకొని ఆ 35 సీట్లలో మీరు ప్రవేశించి కొన్ని రోజులు పనిచేసి 35 సీట్లలో కనీసం 10-15 గెలుచుకోలేరా? చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు లేకుండా గెలవలేరా 35 సీట్లలో? మరి గెలవగలిగినప్పుడు ఆయన సంఖ్య ఎందుకు నాకాలి? ఆయన కింద ఎందుకు దూరాలి? నా ప్రశ్న ఇదే. అప్పుడు 35లో 20 గెలిచేయండి, పోనీ 25 గెలిచేయండి, మాకు అభ్యంతరమేలే. 25 గెలిచి అప్పుడు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చుకోండి. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకం, చంద్రబాబు నాయుడుకి సరిపోవట్లేదు కాబట్టి నేను ఆయనతో మద్దతు ఇస్తానంటే దేశంలోనే ఏ ఒక్కరు మిమ్మల్ని ఏమనరు. మరి ఎందుకు అలా చేయరు? 35 స్థానాల్లో గెలవాలన్నా మీకు క్యాండిడేట్లు ఉండాలి. ఆ క్యాండిడేట్లు చంద్రబాబు నాయుడు అయినా ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గెంటేసిన వాళ్ళని తీసుకొని చేర్చుకోవాలి. అంతే కదా. ఒక్కసారి మీరు ప్రకటించే అభ్యర్థుల లిస్ట్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు మీకు యద్భావం తద్భవతి, మతి అంతో గతి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అభిప్రాయం కూడా ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం నాకు మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరి ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ ప్రేమపాత్రుడు నాగేష్ గుంగ్లా. థ్యాంక్ యూ.